ఓం శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారి జీవితంలో బిగ్ టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ రాదు. ఆగస్టు నెలలో కన్యా రాశికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి. కన్యా రాశి జీవితంలో బిగ్ టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది. మీరిప్పుడు ఈ అవకాశం మిస్ అయినట్లయితే మళ్ళీ జీవితంలో తిరిగి రమ్మన్నా రాదు. కన్యా రాశి వారికి ఆగస్టు నెల మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి కాలంగా నిలిచే అవకాశం అయితే కనిపిస్తోందండి. చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన అవకాశాలు అనేవి మీ ముందుకు రావచ్చు. మీ కృషికి గుర్తింపు లభించే సమయం అయితే దగ్గర పడబోతోందా లేదా అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి అయితే మీకు ఏర్పడవచ్చండి. ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు, ప్రమోషన్ అవకాశాలు లేదా ఆదాయం పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాదు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి అవకాశాలు కూడా కనిపించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తీసుకుంటే మంచి ఫలితాలు అయితే పొందుతారండి. చాలా కాలంగా కూడా రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించి పొదుపు పైన దృష్టి పెడితే భవిష్యత్తు అనేది మరింత బలపడుతుంది. కుటుంబంలో శుభవార్తలు కూడా వినిపించే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. వివాహ ప్రయత్నాల్లో ఉండేవారికి మంచి పరిచయాలు రావచ్చు. ఇప్పటికే వివాహితులైతే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడే సమయం అయితే ఇది. విద్యార్థులకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. పరీక్షలు, పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేవారు పట్టుదలతో కృషి చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా మారుతుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉండే వ్యక్తులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం మంచిది. మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయ పడేవారు ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం కంటే కూడా మీ యొక్క లక్ష్యాలపైన దృష్టి పెట్టడం ఉత్తమం. ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు అయితే చాలా అవసరం. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, కొద్దిపాటి వ్యాయామం మీకు చాలా శక్తిని పెంచుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం మంచిది. ఈ నెల మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఆలోచించి ఉపయోగించుకోండి. చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి మార్గం కావచ్చు. ధైర్యం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం మీకు గొప్ప ఫలితాలను కూడా అందించవచ్చు. అయితే జ్యోతిష ఫలితాలు వ్యక్తిగత జనన వివరాలు, దశలు, గోచారాలు వంటి అంశాలపైన ఆధారపడైతే మారవచ్చు. అందువలన వీటిని సాధారణ జ్యోతిష విశ్లేషణగా మాత్రమే భావించాలి. ఈ ఆగస్టు నెలను సద్వినియోగం చేసుకుంటే కన్యా రాశి వారికి కొత్త అవకాశాలు, ఆత్మవిశ్వాసం, ఆర్థిక పురోగతి మరియు వ్యక్తిగత అభివృద్ధికి మంచి కాలంగా నిలిచే అవకాశం ఉంటుందండి. మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగు వేయండి. మీ కృషి మీ యొక్క విజయానికి బలమైన పునాది కూడా అవుతుంది. ఈ కన్యా రాశి జాతకులకి ఈ సమయం అంతా కూడా బాగుంటుందండి. ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు ఎదుర్కొన్నారో అటువంటి కష్టాలు, అవమానాలు, నిరాశలు అన్నీ కూడా ఒక పాఠంగా మిగిలిపోతాయి. మీకు అడ్డుగా నిలిచినటువంటి పరిస్థితులు అనేవి ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీ కృషికి తగిన ఫలితం రావడం ప్రారంభమవుతుంది. మీ పైన నమ్మకం కోల్పోయిన వారు కూడా
ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వ్యాపారాలు చేసే కన్యా రాశి వారికి కొత్త పెట్టుబడులు, కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లాభాలను తీసుకురావచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు, బాధ్యతలు పెరగడం లేదా కెరియర్లో మంచి అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయండి. అయితే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. ప్రేమ, దాంపత్య జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు అయితే కనిపించవచ్చు. చిన్న చిన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో ఈ నెలలో మీరు చేసే ప్రతి మంచి పని కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతుంది. కొత్త ఇల్లు, వాహనం లేదా విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉన్న వారికి పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందుగా మాత్రం పూర్తి సమాచారం తెలుసుకుని ముందుకు వెళ్ళడం మేలు. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం శ్రీ మహాలక్ష్మీదేవిని, శ్రీ విష్ణుమూర్తిని లేదా మీ యొక్క ఇష్ట దైవాన్ని భక్తితో ప్రార్థించడం మనశ్శాంతిని పెంచుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అవసరమైన వారికి సహాయం చేయడం మీలో మరింత సానుకూలతను కూడా పెంచుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం వచ్చినప్పుడు దానిని గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ ఆగస్టు నెలలో మీ ముందుకు వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా ధైర్యంగా ముందడుగు వేయండి. మీ కృషి, మీ యొక్క సహనం, మీ యొక్క ఆత్మవిశ్వాసమే మీ విజయానికి అసలైన కారణమవుతుంది. జ్యోతిష ఫలితాలు ప్రతి వ్యక్తి జనన వివరాలు, గ్రహస్థితులు, దశలు వంటి అంశాలపైన కూడా ఆధారపడి మారవచ్చు. కాబట్టి ఈ విశ్లేషణను సాధారణమైనటువంటి జ్యోతిష సూచనగా మాత్రమే చూడాలి. చూశారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా మారబోతున్నాయో తెలుసుకుందాం. కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ కన్యారాశి వారు తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఎటువంటి విషయాన్ని అయినా సరే చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. క్రమశిక్షణ, జీవితంలో నియమాలను పాటించడానికి ఇష్టపడతారు. పనిలో పర్ఫెక్షన్ అనేది వెతుక్కుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలపైన కూడా శ్రద్ధ చూపుతూ పనిని చక్కగా పూర్తి చేయాలని కోరుకుంటారు. బాధ్యతాయుతమైనటువంటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కుటుంబం, ఉద్యోగం, స్నేహితుల పట్ల చాలా బాధ్యతగా కూడా ఉంటూ ఉంటారు. సహాయక మనస్తత్వం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడానికి మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. పొదుపు స్వభావం వీరిలో ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఓర్పు అధికంగా ఉంటుంది. కష్టకాలంలో కూడా సహనంతో ముందుకు సాగుతారు. సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. పరిశుభ్రత, క్రమబద్ధతను ఇష్టపడతారు. వీరిలో చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి. చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం, తమపైన ఇతరులపైన ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం, కొన్నిసార్లు విమర్శించే స్వభావాన్ని కలవారుగా ఉండడం, భావాలను బయటకు చెప్పడంలో కొద్దిగా సంకోచించడం కూడా వీరి యొక్క లోపాలు. చూశారు కదా, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.